సరే, ఈరోజు మనం ఒక రాజకీయ నాయకుడి కథ గురించి మాట్లాడుకుందాం. ఆధునిక భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని తన విజన్‌తో, తన వ్యూహాలతో పూర్తిగా మార్చేసిన ఒక వ్యక్తి కథ ఇది. టైమ్ మ్యాగజైన్ సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అని ఎవరిని అంటుంది? నారా చంద్రబాబు నాయుడుని. ఆయన ప్రభావం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క బిరుదు చాలు. అయితే ఆ స్థాయికి ఆయన ఎలా చేరుకున్నారు? దాని వెనుక ఉన్న కథ పొలిటికల్ స్ట్రాటజీలో ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. అయితే ఒక పాలకుడిగా ఆయనను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒక రాజకీయ విద్యార్థిగా ఆయన ఎలా ఎదిగారో చూడాలి. అధికారం విషయంలో ఆయన నేర్చుకున్న తొలి పాఠాలేంటో తెలుసుకోవాలి. ఆయన కెరీర్ స్టార్టింగ్ చూస్తే చాలా వేగంగా సాగింది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చాలా తొందరగా పైకి ఎదిగారు. కేవలం 28 ఏళ్లకే మంత్రి అయ్యారంటే ఆలోచించండి. ఇది ఆయనలోని ఆశయానికి, చదువుకున్న తెలివితేటలకు ఒక నిదర్శనం. ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపు. ఆయన పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా? సాక్షాత్తు తెలుగు సినిమా సూపర్ స్టార్, అప్పటికే రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్న ఎన్టీ రామారావు కూతురిని. ఈ బంధం ముందు ముందు ఒక పెద్ద రాజకీయ నాటకానికి దారితీసింది. ఇది చూడండి, ఆయన రాజకీయ చతురతకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్లోనే ఉండి అవసరమైతే మామగారిమీద పోటీ చేస్తానని చెప్పారు. కాని ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. వెంటనే తన దారి మార్చుకుని టీడీపీలో చేరారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆయనకు సిద్ధాంతాల కన్నా ప్రాక్టికాలిటీ చాలా ముఖ్యమన్నమాట. సరే, టీడీపీలోకైతే వచ్చారు. మరి ఇప్పుడు ఈ కొత్త విధేయతకు అసలైన పరీక్ష ఎదురైంది. 1984లో జరిగిన ఒక సంఘటన ఆయన రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. అప్పటి సీఎం ఎన్టీఆర్ అమెరికాలో హార్ట్ సర్జరీకి వెళ్లారు. ఇక్కడ వెనక కాంగ్రెస్ మద్దతుతో ఒక గ్రూపు ప్రభుత్వాన్ని పడగొట్టేసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలందర్నీ ఒకచోట చేర్చి ఎన్నో ప్రయత్నాలు చేసి తన మామగారి ప్రభుత్వాన్ని కాపాడారు. 31 రోజుల తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ఆయన వ్యూహాత్మక విలువను నిరూపించి ఎన్టీఆర్ నమ్మకాన్ని పూర్తిగా సంపాదించిపెట్టింది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆ సంక్షోభమే ఆయనకు ఒక పెద్ద అవకాశంగా మారింది. విధేయతకు ప్రతిఫలంగా పార్టీలో అత్యంత కీలకమైన జనరల్ సెక్రటరీ పదవి దక్కింది. అంటే పార్టీ మొత్తం ఇప్పుడు ఆయన కంట్రోల్లోకొచ్చిందన్నమాట. ఒక ప్రభుత్వాన్ని ఎలా కాపాడాలో నేర్చుకున్నారు. మరి తర్వాతేంటి? ఆయన రాజకీయ శిక్షణలో తర్వాతి చాప్టర్ మొదలైంది. ఒక ప్రభుత్వాన్ని ఎలా చేజిక్కించుకోవాలో నేర్చుకోవడం. 1994లో టీడీపీ మళ్లీ గెలిచింది. కాని ఈసారి పార్టీలో అంతర్గత గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి విషయంలో. ఈ అంతర్గత ఘర్షణే చంద్రబాబు నాయుడుకి ఆయన కెరియర్లోనే అత్యంత కీలకమైన, ఇంకా చెప్పాలంటే వివాదాస్పదమైన అడుగు వెయ్యడానికి అవకాశం కల్పించింది. 160 ఈ నంబరేంటో తెలుసా? సొంత మామగారిమీద పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మీదే అవిశ్వాసం పెట్టడానికి ఆయన కూడగట్టిన ఎమ్మెల్యేల సంఖ్య. ఫైనల్గా సెప్టెంబర్ 1, 1995న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సొంత మామగారిని పక్కకు తప్పించి అధికారం చేపట్టడం ఇది మామూలు విషయం కాదు, ఒక రాజకీయ భూకంపం. తాను నిర్మించిన పార్టీ యంత్రాంగంపై ఆయనకు ఎంత పట్టుందో ఈ సంఘటన నిరూపించింది. సరే, పూర్తి అధికారమైతే చేతికొచ్చింది. కాని ఆ అధికారంతో ఆయన ఏం చేయాలనుకున్నారో అస్సలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆయన కేవలం రోజువారీ పరిపాలన గురించి ఆలోచించలేదు. విజన్ 2020 అనే ఒక కాన్సెప్ట్ను ముందుకు తెచ్చారు. అంటే రాబోయే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా మార్చాలి అనేదానికి ఒక కంప్లీట్ బ్లూప్రింట్. దీనికోసం అమెరికాకు చెందిన మెకిన్సే లాంటి పెద్ద కన్సల్టెంట్లతో కలిసి పనిచేశారు. మరి ఈ విజన్ 2020 ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అప్పటివరకు వ్యవసాయం మీదే ఆధారపడిన రాష్ట్రాన్ని ఇండియాలోనే ఒక పెద్ద ఐటీ హబ్గా మార్చేశారు. సబ్సిడీలు తగ్గించడంలాంటి కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారు. బిల్ క్లింటన్, టోనీ బ్లేర్ లాంటి ప్రపంచ నాయకులు హైదరాబాద్ వచ్చేలా చేశారు. అలా హైదరాబాద్ పేరు ప్రపంచ పటంలో మారుమోగిపోయింది. టైమ్ మ్యాగజైన్ ఏకంగా ఒక పేద గ్రామీణ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో ఐటీ హబ్గా మార్చారని కీర్తించింది. అందుకే ఆయన్ని ఆంధ్రప్రదేశ్ సీఈఓ అని పిలవడం మొదలుపెట్టారు.
ఒక రాష్ట్రాన్ని ఒక పెద్ద కంపెనీలా ఎలా నడపాలో చేసి చూపించారు. కాబట్టి మొత్తం ఈ ప్రయాణాన్ని చూస్తే ఒక విద్యార్థిగా మనం నేర్చుకోవాల్సిందేంటి? ఇదొక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. రాజకీయ చతురతను ఉపయోగించి అధికారాన్ని సంపాదించడం, ఆ అధికారాన్ని ఒక పెద్ద విజన్ను అమలు చేయడానికి ఎలా వాడొచ్చో ఆయన కెరియర్ మనకు చూపిస్తుంది. రాజకీయాలకు పరిపాలనకు మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఈ కథ అంతా విన్న తర్వాత మన ముందు ఒక ప్రాథమిక ప్రశ్న మిగులుతుంది. అధికారం అనేది ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గమా, లేక అధికారమే అంతిమ లక్ష్యమా? ఇది రాజకీయాలను అధ్యయనం చేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఒక రాజకీయ ప్రయాణం, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో మలుపులు. మనమీరోజు మాట్లాడుకోబోయేది నారా చంద్రబాబు నాయుడు గురించి. ఆయన కెరీర్ నిండా అద్భుతమైన విజయాలున్నాయి, అలాగే ఊహించని పరాజయాలు ఉన్నాయి. ఆ కథేంటో చూద్దాం రండి. బాయ్ బాయ్ బెంగళూర్, హలో హైదరాబాద్ వినగానే ఏదో క్యాచీ స్లోగన్లా అనిపిస్తుంది కదా. కాని ఇది కేవలం నినాదం కాదు, అదొక విజన్. ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చేయాలన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు ఇదొక ప్రతీకనమాట. టెక్నాలజీని వాడుకుని రాష్ట్రాన్ని ప్రపంచ పటం మీద నిలపాలని ఒక పెద్ద సంకల్పం ఇందులో ఉంది. అందుకే ఆయన పొలిటికల్ కెరీర్ చూస్తే ఒకే ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే విజయం, తర్వాత పతనం, మళ్లీ బలంగా పుంజుకోవడం, ప్రతి ఓటమి తర్వాత మరింత బలంగా తిరిగి రావడమనేది ఆయన ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగం. సరే, ముందుగా ఆయన రాజకీయ జీవితంలో మొదటి అతి ముఖ్యమైన అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. అదే ఆయన విజన్ 2020, టెక్నాలజీ మీద ఆయన పెట్టిన ఫోకస్. ఆయన విజన్లో భాగంగా మైక్రోసాఫ్ట్, ఐబీఎం, డెల్, ఒరాకిల్ ఇలాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలను హైదరాబాద్కు రప్పించడంలో చాలా కీలక పాత్ర పోషించారు. దాని ఫలితమే హైదరాబాద్ ఒక మేజర్ టెక్ హబ్గా మారడం. అంతెందుకు, మైక్రోసాఫ్ట్ వాళ్ల సొంత ఊరు సియాటెల్ తర్వాత వాళ్ల రెండవ అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్ను మన హైదరాబాద్లోనే పెట్టారంటే ఆలోచించండి. ఆయన కృషికి ఫలితం కూడా వెంటనే కనిపించింది. 2004 వచ్చేసరికి హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు ఎంతకు చేరాయో తెలుసా? ఏకంగా $1 బిలియన్. ఈ ఒక్క నెంబర్ చాలు హైదరాబాద్ దేశంలోనే టాప్ టెక్ హబ్స్లో ఒకటిగా ఎలా నిలబడిందో చెప్పడానికి. అయితే నాయుడు ప్రభావం కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు. జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన ఒక కింగ్ మేకర్గా మారారు. అంటే రాజుని చేసేవాడనమాట. మొదట కెఆర్ నారాయణన్ గారిని, ఆ తర్వాత మనందరికీ ఇష్టమైన శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడంలో ఈయన చాలా కీలక పాత్ర పోషించారు. అంత పానే ఉంది కదా. కాని ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంది. ఏ విజన్ అయితే ఆయన అంత ఎత్తుకు తీసుకెళ్ళిందో, అదే విజన్ ఒక పెద్ద రాజకీయ ఎదురుదెబ్బకు ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం రెండు వైపులా చూడాలి. ఒకవైపు ఐటీ, బయోటెక్ లాంటి రంగాల్లో పెట్టుబడులొస్తున్నాయి, హైదరాబాద్లో ఉద్యోగాలొస్తున్నాయి, అంత అద్భుతంగా ఉంది. కాని మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి వేరేలా ఉంది. ఆయన తెచ్చిన వ్యవసాయ సంస్కరణలు, ముఖ్యంగా రైతులను వ్యవసాయం వదిలేమని చెప్పడం లాంటివి చాలామందికి నచ్చలేదు. దీంతో రైతులు ఆయనకు దూరమయ్యారు. ఫలితంగా 2004 ఎన్నికల్లో ఇదే అతిపెద్ద దెబ్బతీసింది. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఈ వ్యతిరేకతే ఆయన ఓటమికి ప్రధాన కారణమైంది. అంటే పట్టణాల్లో అభివృద్ధి ఎంత ముఖ్యమో పల్లెల్లో రైతుల నమ్మకం కూడా అంతే ముఖ్యమని ఆ ఎన్నికల ఫలితం స్పష్టంగా చెప్పిందనమాట. అయితే రాజకీయంగా తిరిగి పుంజుకోవడానికి ముందే చంద్రబాబు నాయుడు జీవితంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. తన ప్రాణాల మీదికే వచ్చిన ఒక హింసాత్మక దాడిని ఆయన ఎదుర్కోవాల్సొచ్చింది. ఆ రోజు అక్టోబర్ 1, 2003 తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారు. అలిపిరి దగ్గర ఆయన జీవితాన్నే మార్చేసిన ఆ సంఘటన జరిగింది. ఆయన్ని టార్గెట్ చేస్తూ నక్సలైట్లు శక్తివంతమైన క్లేమోర్ మైన్లను పేల్చారు. ఆయన కాన్వాయ్ మొత్తం ధ్వంసమైంది. కాని అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇది నిజంగా ఒక అద్భుతం. ఆ సంఘటన తర్వాత దాదాపు 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నారు. మళ్లీ 2014లో ఆయన తిరిగి అధికారంలోకొచ్చారు. కాని ఈసారి ఆయన ముందు ఒక చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద సవాలుంది. ఆయన గెలిచింది మామూలు టైంలో కాదు, సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆయనే మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే 0 నుంచి ఒక రాష్ట్రాన్ని, ఒక కొత్త రాజధానిని నిర్మించాల్సిన అతిపెద్ద బాధ్యత ఆయన మీద పడింది.
ఈ క్రమంలో ఒక ప్రపంచ రికార్డు కూడా నమోదైంది. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు తమంతట తాముగా కేవలం ఆయన నాయకత్వం మీద నమ్మకంతో ఏకంగా 32,000 ఎకరాల భూమినిచ్చారు. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. కానే కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక కొత్త రాష్ట్రాన్ని నిర్మిస్తున్న సమయంలోనే రాజకీయ చక్రం మళ్లీ తిరిగింది. ఈసారి ఆయన కెరీర్లోనే అతిపెద్ద ఓటమిని, ఆ తర్వాత అత్యంత నాటకీయమైన పునరాగమనాన్ని చూడబోతున్నాం. అదే 2019 ఎన్నికలు. ఫలితాలు వచ్చాక అందరూ షాక్. ఆయన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. గెలిచింది కేవలం 23 సీట్లు మాత్రమే. ఇది ఆయన రాజకీయ జీవితంలోనే అత్యంత కష్టకాలమని చెప్పొచ్చు. కాని సరిగ్గా 5 ఏళ్ల తర్వాత 2024లో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆయన నాయకత్వం వహించిన ఎన్డీఏ కూటమి ఏకంగా 164 స్థానాలతో చారిత్రాత్మకమైన విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ఇదొక ఊహించని అద్భుతమైన కంబ్యాక్. ఈ 2024 గెలుపుని కొంచెం వివరంగా చూస్తే ఈ కూటమిలో ఒక్క తెలుగుదేశం పార్టీకే 135 సీట్లు వచ్చాయి. జనసేన పార్టీకి 21, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. అంటే ఈ భారీ విజయంలో టీడీపీ ఎంత డామినెంట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇన్ని విజయాలు పరాజయాలు, చివరికి ప్రాణాలతో బయటపడటం, ఈ మొత్తం ప్రయాణం ఆయన గురించి మనకు ఏం చెబుతోంది? ఒకవైపు టెక్నాలజీతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన విజనరీ, మరోవైపు ఎన్ని రాజకీయ తుఫానులొచ్చినా తట్టుకుని నిలబడిన ఒక యోధుడు. ఆయన కెరీర్ నిండా మనకు కనిపించేవి 3 విషయాలు: పట్టుదల, ఆశయం, ఇంకా రాజకీయాలు ఎంత అస్థిరంగా ఉంటాయో అనేదానికి ఒక ఉదాహరణ. ఇన్ని నాటకీయమైన పతనాలు, ఊహించని పునరాగమనాల తరువాత ఇప్పుడు ఆయన రాజకీయ ప్రయాణం చివరి అంకానికి చేరుకుంది. ఇదండి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయాణం. సో 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టారు. 1982 మార్చ్ 29 ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించారు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లోనే ఉన్నారు. మామకి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఎప్పుడైతే భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందో 1982లో అదే సంవత్సరంలో మళ్ళీ వచ్చి టీడీపీలో చేరారు. సో అప్పటి నుంచి ఆయన టీడీపీ నుంచి కొనసాగారు ఇప్పటిదాకా. సో చంద్రబాబు గారి రాజకీయ ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.